పురాణ జానపద కథలకు సుస్వాగతం. పసందైన పాత కథల విందు మీకే సొంతం. తెలివి కలవాళ్ళు. ఒక పేదవాడికి 3 కొడుకులుండేవాళ్ళు. ఆయన తన కొడుకులతో, నాయన్లారా, మనకు మడిమాన్యాలు కానీ సిరి సంపదలు కానీ లేవు. ఉన్నదల్లా మన తెలివితేటలే. సూక్ష్మబుద్ధి గలవాళ్ళు ఏదో విధంగా బతుకుతారు. కనుక మీరు బుద్ధి కుశలతని అభివృద్ధి చేసుకోండి అని చెబుతూ ఉండేవాడు. తండ్రి చేసిన బోధలతో అన్నదమ్ములు కుశాగ్ర బుద్ధులుగా తయారయ్యారు. తండ్రి తదనంతరం వాళ్ళు తమ తెలివితేటలు రాణించే చోట బతుకు తెరువు చూసుకుందామని తమ గ్రామం నుంచి బయలుదేరారు. వాళ్ళు చాలా రోజులు ప్రయాణించి అలసిపోయి చివరకు ఒక నగరం చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. 3 నగరం కేసి నడుస్తుండగా పెద్దవాడు చప్పున ఆగి నేలకేసి చూసి, కొద్దిసేపటి కింద ఇటుగా ఒక పెద్ద ఒంటె వెళ్ళింది అన్నాడు. రెండోవాడు బాటకు అటు ఇటు చూసి, దానికి ఒక కన్ను గుడ్డి అన్నాడు. వాళ్ళు మరికొంత దూరం నడిచాక మూడోవాడు, ఆ ఒంటె మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్నారు అన్నాడు. మిగిలిన 2 నిజమేనన్నారు. 3 ముందుకు నడిచిపోతూ ఉండగా ఒక మనిషి గుర్రం మీద అటుగా వచ్చాడు. పెద్దవాడు ఆ మనిషికే చూసి, దేనికోసమో వెతుకుతున్నట్టున్నావే, ఒంట కోసం కాదు కదా అన్నాడు. అవును, ఒంట కోసమే అన్నాడు గుర్రం మీద వాడు. అది పెద్ద ఒంటె కాదు అన్నాడు పెద్దవాడు. అవును, అది పెద్ద ఒంటె అన్నాడు గుర్రం మీద వాడు. దానికి ఎడమ కన్ను గుడ్డి. అవునా? అవును అన్నాడు గుర్రం మీద వాడు అనుమానంగా చూస్తూ. దాని మీద ఒక ఆడది బిడ్డ ఎక్కారు. అవునా కాదా అన్నాడు మూడోవాడు. గుర్రం మీద వాడు ఆ సరికి అన్నదమ్ముల మీద బాగా అనుమానపడ్డాడు. నా ఒంటను మీరు సంగ్రహించారన్నమాట. దాన్ని ఏం చేశారో చెప్పండి. ఎవరికైనా అమ్మారా లేక ఎక్కడైనా దాచారా అని అడిగాడు. దానికి అన్నదమ్ములు, నీ ఒంటను మేము కళ్ళతో కూడా చూడలేదు అన్నారు. అయితే మీకు దాని వైనాలన్నీ ఎట్లా తెలిసాయి అని గుర్రం మీద వాడు అడిగాడు. కళ్ళు బుద్ధి ఉపయోగిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. ఈ దిక్కుగా వెళ్ళావంటే నీ ఒంటె కనిపిస్తుంది అన్నారు అన్నదమ్ములు. నేను ఏ దిక్కు వెళ్లాల్సిన అవసరమూ లేదు. నా ఒంటెను మీరు కాజేశారు. దాన్ని వెంటనే ఇస్తారా, లేకపోతే మీకు తగిన శాస్త్ర చేస్తాను అన్నాడు. నీ ఒంటను మేము చూడనే లేదు బాబో అంటుంటే అన్ని అన్నదమ్ములు లబలబలాడారు. కానీ గుర్రం మీద వాడు కత్తి దూసి వాళ్ళని బెదిరించి ఆ నగరాన్ని వెళ్ళే పాదుషా దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ మీద ఫిర్యాదు చేశాడు. నేను నా మందను కొండలకు తోలుకుపోతున్నాను. నా భార్య కొడుకు ఒక ఒంటె మీద నాతో బయలుదేరారు. ఏ కారణం చేతనో వాళ్ళు వెనకబడి దారి తప్పారు. నేను వాళ్ళను వెతుక్కుంటూ వెనక్కు వచ్చేసరికి ఈ 3 కాలినడకను వస్తూ కనిపించారు. వీళ్ళు నా ఒంటను దొంగిలించారు. నా భార్యను కొడుకును చంపేశారని నా అనుమానం అన్నాడు. ఈ అనుమానానికి ఆధారం ఏమిటి అని పాదుషా అడిగాడు. నేను పల్లెత్తు మాట అనకుండానే వీళ్ళు నా ఒంటె పెద్దదని, దానికి ఒక కన్ను లేదని, దాని మీద ఒక ఆడది బిడ్డ ఉన్నారని చెప్పారు అన్నాడు ఒంటెవాడు. ఇంకా సందేహం ఎందుకు, వీళ్ళు దొంగలే అని పాదుషా అన్నదమ్ములకేసి తిరిగి, దొంగల్లారా, ఒంటెనేం చేశారో చెప్పండి అన్నాడు. మేము దొంగలం కాము. మేము అతడి ఒంటెను ఎప్పుడూ చూడలేదు అన్నారు అన్నదమ్ములు. మీ అంతటా మీరే ఆ ఒంటెను పూసగుచ్చినట్టు వర్ణించి ఆడది బిడ్డ ఉన్న సంగతి కూడా చెప్పి దొంగలము కామంటారేమిటి అన్నాడు పాదుషా. అదేమీ విడ్డూరం కాదు పాదుషా గారు. చిన్నతనం నుంచి మేము మా కళ్ళను చక్కగా ఉపయోగించడము, చూసిన దాన్ని బట్టి అనేక విషయాలు తెలుసుకోవటము అభ్యాసం చేశాం అన్నారు అన్నదమ్ములు. పాదుషా హేళనగా నవ్వి, ఎన్నడూ చూడని దాని గురించి కూడా అంత వివరంగా తెలుసుకోవటం సాధ్యమా అన్నాడు. సాధ్యమే అన్నారు అన్నదమ్ములు. అయితే మీ శక్తికి ఇప్పుడే పరీక్ష పెడతాను అంటూ పాదుషా తన మంత్రిని దగ్గరికి పిలిచి అతనితో రహస్యంగా ఏదో చెప్పి పంపించాడు.
మంత్రి అవతలకి వెళ్ళి కొద్దిసేపట్లో తిరిగి వచ్చాడు. ఆయన వెనక్గా ఇద్దరు నౌకర్లు ఒక పెట్టె పట్టుకుని వచ్చి పాదుషా సమక్షంలో దాన్ని దించి వెనక్కి తప్పుకున్నారు. చోర్లారా, చెప్పండి, ఈ పెట్టెలో ఏమున్నది అన్నాడు పాదుషా అన్నదమ్ములతో. పెద్దవాడు, మేము చోర్లం కామని ముందే తమతో మనవి చేసుకున్నాం. తమరు అడిగారు కనుక చెప్దాం. ఈ పెట్టెలో ఉన్నది ఒక గుండ్రని వస్తువు అన్నాడు మొదటివాడు. అది దానిమ్మకాయ అన్నాడు రెండోవాడు. అవును, ఇంకా పండలేదు అన్నాడు మూడోవాడు. ముగ్గురు ఇలా అన్న తర్వాత పాదుషా పెట్టెను తెరిపించి అందులో ఉంచిన వస్తువును పైకి తీయించాడు. అది నిజంగా పచ్చి దానిమ్మకాయ. దాన్ని చూసి సభలో ఉన్న వాళ్ళంతా అమితంగా ఆశ్చర్యపడ్డారు. పాదుషా వంట పోగొట్టుకున్న వాడితో, వీళ్ళు దొంగలు కారు, అద్భుతమైన తెలివితేటలు గలవాళ్ళు. నువ్వు నీకు వంట కోసం వేరే చోట పోయి వెతుక్కో అన్నాడు. తర్వాత పాదుషా అన్నదమ్ములకి ముగ్గురికి పలహారాలు తెప్పించి అతిథి సత్కారాలు చేశాడు. మీ మీద ఏ ఆరోపణ లేదు, మీకేమీ నిర్బంధం కూడా లేదు. కానీ ఆ వంట గురించి ఎలా తెలుసుకున్నారో నాకు చెప్పండి అని అడిగాడు. దానికి పెద్దవాడు, మేము వస్తున్న దారిలో వంటకాళ్ల గుర్తులు చూశాను. అవి చాలా పెద్దవి. అందుచేత ఆ వంట చాలా పెద్దదని గ్రహించాను. తర్వాత ఈ మనిషి అన్ని వైపులా చూసుకుంటూ వస్తుంటే ఆ వంట కోసమే వెతుకుతున్నాడని తోచింది అన్నాడు. అంతవరకు సబబుగానే ఉన్నది. కానీ దాని కన్ను ఒకటి గుడ్డి అని ఎలా తెలిసింది అని పాదుషా అడిగాడు. అప్పుడు రెండోవాడు, ఆ వంట బాటకు కుడివైపున్న గడ్డి మాత్రమే కొరుకుతూ వెళ్ళింది, ఎడమ పక్కన ఉండే గడ్డిని అంటుకోలేదు అన్నాడు. ఆహా, అలా తెలిసిందా? అయితే ఆ వంట మీద ఒక ఆడది ఒక బిడ్డ ఉన్న సంగతి ఎలా తెలిసింది అని పాదుషా అడిగాడు. ఆ మాటకు మూడోవాడు, ఒక చోట వంట ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. దాని పక్కనే ఇసుకలో ఆడదాని కాలు గుర్తులు, చిన్న బిడ్డ నడిచిన గుర్తులు కనిపించాయి అన్నాడు. అద్భుతం! అయితే పెట్టెలో ఉన్న దానిమ్మకాయను ఎలా కనిపెట్టారు? ఇక్కడ అడుగుజాడలేవీ లేవే అన్నాడు పాదుషా. దానికి పెద్దవాడు, ఆ పెట్టెలో బరువైన వస్తువు ఏదీ లేదని నౌకర్లు పెట్టె తెచ్చేటప్పుడే తెలిసింది. వాళ్ళు పెట్టెను కింద పెట్టేటప్పుడు అందులోని వస్తువు ఓ పక్క నుంచి మరో పక్కకు దొర్లిన చప్పుడు వినిపించింది. దాన్ని బట్టి అది గుండ్రని వస్తువు అని, చిన్న వస్తువు అని తెలిసింది అన్నాడు. ఆ పెట్టె దానిమ్మ తోట వైపు నుంచి రావడం గమనించి పెట్టెలో ఉన్న చిన్న వస్తువు దానిమ్మకాయ అయి ఉంటుందని గ్రహించాను అన్నాడు రెండోవాడు. అంతవరకు అర్థం చేసుకోవచ్చు, కానీ అది పండని దానిమ్మకాయ అని ఎలా తెలుసుకున్నారు? ఇది మరీ విచిత్రంగా ఉంది కదా అన్నాడు పాదుషా. అప్పుడు మూడోవాడు, అందులో విచిత్రం ఏమీ లేదే, దానిమ్మ పళ్ళకి ఇంకా తరుణం రాలేదు. మీరు తోటలోకి చూడండి, అన్ని చెట్ల మీద పచ్చికాయలే కనిపిస్తున్నాయి అన్నాడు కిటికీలోంచి చూపించే దానిమ్మ తోటను చూపిస్తూ. పాదుషా వాళ్ళ పరిశీలనాశక్తికి ముచ్చటపడి, నిజంగా మీది సూక్ష్మబుద్ధి, మీలాంటి బుద్ధిశాలులు మా దగ్గర ఉండాల్సిందే అంటూ అన్నదమ్ములను పెద్ద జీతం ఇచ్చి తన కొరువులో ఉంచుకున్నాడు. ఫ్రెండ్స్, ఆసక్తికరమైన ఇలాంటి కథలు మరెన్నో వినటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తు నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. రాబోయే కథలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి.